సో ఎకనామిక్స్లో మనకి లాస్ట్ చాప్టర్ బిజినెస్ సైకిల్స్. సో బిజినెస్ సైకిల్ గురించి తెలుసుకునే ముందు మనం ఇంట్రడక్షన్ చూద్దాం మనం. సో దాని గురించి తెలియాలంటే మనకి జీడిపి గురించి తెలియాలి. సో మీరు ఆల్రెడీ ఇది ఎంఈసి చదివి ఉంటే కనుక మీరు ఎంఈసి ఎకనామిక్స్లో చదివి ఉంటారు. సో ఎంపీసీ వాళ్ళు 10th చదివి ఉంటారు. సో అయినా సరే మీకు ఒకసారి నేను క్విక్గా నేను జీడిపి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ఎకానమీలో నథింగ్ బట్ ఎకానమీ అంటే కంట్రీ. సో కంట్రీలో ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్, కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటి వాల్యూని మనం జీడిపి అని చెప్పచ్చు. నాన్న మీరు అకౌంట్స్లో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అని చూస్తారు. బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు ఒక కంపెనీకి 10 ఎకరాల ల్యాండ్, 2 బిల్డింగ్స్, 2 కార్లు ఇలా ఉన్నాయని రాస్తామా? వాటి వాల్యూని మనీలో ఎక్స్ప్రెస్ చేస్తామా? మనీలో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అలాగా ద వాల్యూ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇండియా అయితే రూపీస్. సో వాట్ ఎవర్ ద goods and services produced in an economy in a year, the value of such goods and services ni మనం ఏమంటామంటే జీడిపి అంటాం. నథింగ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే సే ప్రోడక్ట్ 1, మనం ప్రోడక్ట్ని క్యూతో డినామినేట్ చేద్దాం అన్న. సే quantity 1, a price of such goods, Q1 P1 అయింది. క్వాంటిటీ 2 దాని ప్రైస్తో మల్టిప్లై చేస్తున్నాం. సో టోటల్ వాల్యూ వచ్చింది. సో అండ్ సో ఆన్. సో దీని సమ్మేషన్ ఏదైతే ఉందో దీన్ని జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. దీనికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఆ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్నే నేషనల్ ఇన్కమ్ అంటాం. సో అడ్జస్ట్మెంట్స్ అవి మనకి సిఏ ఇంటర్లో ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్లో చూస్తున్నాను. సో ఓవరాల్గా ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మానిటరీ వాల్యూని మనం జీడిపి అంటాం. దానికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తే మనకు వచ్చేది నేషనల్ ఇన్కమ్. అయితే ఇక్కడ మనకి ఏ ఎకానమీలో అయినా ఉండేది మనం 2 ఫ్యాక్టర్ ఎకానమీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఎకానమీలో హౌస్ హోల్డ్స్, ఫర్మ్స్ మాత్రమే ఉన్నాయనుకుందాం. ఇంకా గవర్నమెంట్ ఉంటుంది, ఫారిన్ సెక్టర్ ఉంటుంది. కానీ మనం ఇక్కడ 2 సెక్టర్ ఎకానమీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హౌస్ హోల్డ్స్ ఫర్మ్స్కి నానా ల్యాండ్ ఇస్తాయి, లేబర్ ఇస్తాయి, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. వీటిని ఏమని చెప్పాము? 10th క్లాస్లో మనం చదువుకొని ఉంటాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సో హౌస్ హోల్డ్స్ అన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని ఓన్ చేసుకొని ఉంటుంది. ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. వీటిని ఫర్మ్కి ఇస్తుంది. ఫర్మ్ ఇన్ రిటర్న్ ఏం చేస్తుంది? హౌస్ హోల్డ్స్కి ల్యాండ్కి అయితే రెంట్ పే చేస్తుంది, లేబర్కి వేజెస్ పే చేస్తుంది, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది, ఎంటర్ప్రెన్యూర్కి ప్రాఫిట్స్ ఆర్ డివిడెండ్స్ రూపంలో పే చేస్తుంది. మరి ఫర్మ్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఈ ఇన్పుట్స్ని తీసుకొని ఫర్మ్ ఏం చేస్తుంది నాన్న? గూడ్స్ అండ్ సర్వీసెస్ని తయారు చేస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసింది ఫర్మ్స్. ఇవి ఇన్పుట్స్, గ్రీన్లో ఉన్నవి ఇన్పుట్. సో ఫర్మ్స్ దీంతో ఏం చేస్తున్నాయి? ప్రొడ్యూస్ చేసాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరికి ఇస్తుంది? హౌస్ హోల్డ్. సో హౌస్ హోల్డ్ ఇన్ రిటర్న్ ఫర్మ్స్కి ఏం పే చేస్తాడు? ప్రైస్. సో ఈ ప్రైస్ని ఫర్మ్స్ కలెక్ట్ చేసిన ప్రైస్ని మళ్ళీ ఏం చేస్తుంది? హౌస్ హోల్డ్స్కి రెంట్, వేజెస్, ఇన్కమ్, డివిడెండ్ రూపంలో వెనక్కి పే చేస్తుంది. సో మనకి
అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ, ప్రొడక్షన్ యాక్టివిటీ పెరిగే కొద్దీ ఫర్మ్స్ ఆటోమేటిక్గా ఆ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుందన్న హౌస్ హోల్డ్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ పెరిగే కొద్దీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది. హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగే కొద్దీ మనం డిమాండ్ చాప్టర్లో చదువుకున్నాం, ఇన్కమ్ పెరిగితే నార్మల్ గూడ్స్కి డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. రైట్. సో డిమాండ్ పెరిగితే డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి మళ్ళీ ఇన్కమ్ ఫర్దర్గా ఇన్కమ్ పెరుగుతుంది. ఫర్దర్గా ఇన్కమ్ పెరిగింది కాబట్టి మళ్ళీ ఇంకా డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. రైట్. సో ఇట్ కంటిన్యూస్. రైట్. అంటే ఒకవేళ ప్రొడక్షన్ కనుక తగ్గితే వైస్ వర్సా ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ దగ్గరే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఫర్దర్గా ప్రొడక్షన్ తగ్గితే ఇంకా ఇన్ రిటర్న్ ఈ ఇన్కమ్స్ తగ్గిపోతాయి హౌస్ హోల్డ్స్ది. ఇన్కమ్ తగ్గిపోయింది కాబట్టి ఫర్దర్గా ఇంకా డిమాండ్ తగ్గుతుంది. సో ఇట్ ఈజ్ ఏ చైన్ ఎఫెక్ట్. రైట్. సో ఇది మనకి జీడిపి. సే జీడిపి నాన్న ఇయర్ ఆన్ ఇయర్, సే ఈ సంవత్సరం జీడిపి 100 రూపీస్ అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ 110 అనుకోండి. దెర్ ఈజ్ 10% ఇంక్రీజ్ ఇన్ జీడిపి అని చెప్పొచ్చు. అంటే 100 రూపాయలు వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి. రైట్. ఇయర్ 1లో. ఇయర్ 2లో 110 రూపీస్ వాల్యూ గూడ్స్ వచ్చేయండి అనుకోండి. సో ఇక్కడ 10% గ్రోత్ అని చెప్పొచ్చు, జీడిపి గ్రోత్. రైట్. ఆ నెక్స్ట్ ఇయర్ 108 అనుకోండి థర్డ్ ఇయర్లో. రైట్. ఇక్కడ జీడిపి గ్రోత్ రేటు పాజిటివే కానీ ఎంతో కొంత తగ్గింది. రైట్. సారీ, జీడిపి గ్రోత్ రేట్ ఇక్కడ నెగిటివ్, 110తో పోల్చుకుని 108 తక్కువ కాబట్టి రేట్ తగ్గింది. రైట్. సే 109 అనుకుందాం. ఆ తర్వాత రైట్ 110. సో ఇలాగా జీడిపి ప్రతి సంవత్సరం కూడా దాని వాల్యూస్ తీసుకుంటా గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అన్న డేటా. మంత్లీ డేటా రిలీజ్ చేస్తుంది, క్వార్టర్లీ డేటా రిలీజ్ చేస్తుంది, రైట్, ఇయర్లీ డేటా రిలీజ్ చేస్తుంది. సో ఈ డేటాను బట్టి జీడిపి పెరిగిందా, రైట్, లేకపోతే తగ్గిందా, రైట్, ఓవరాల్గా జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది రైట్ అనేది తీసుకుంటాం మనం. రైట్. దీన్ని బట్టి ట్రెండ్ బట్టి మనం ఒక మీన్ లైన్ గీస్తాం, యావరేజ్ లైన్ గీసుకుంటాం ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి. మీరు స్టాటిస్టిక్స్లో చూస్తారు. రైట్. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం.